ఆ రాత్రి విశ్వనాథం ఇంటికి చేరుకునేసరికి 11 గంటలయింది. సాధారణంగా ఈ టైంకి అందరూ నిద్రలు పోతుంటారు. అయితే మేరీ భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. అతను లోనికి రాగానే ఆదుర్దాగా, భయంగా నా చంద్రహారం కనిపించడం లేదండి అంది మేరీ. ఎక్కడికి పోదు. నేనే అవసరం వచ్చి నెల్లాళ్ల క్రితం తీసుకున్నాను. మీరా? ఏం నీకు చెప్పకుండా తీశానని కోపంగా ఉందా? సుబ్బరాజుకి ఏదో అవసరంగా డబ్బు కావాలంటే ఇచ్చాను. పై నెలలో ఇచ్చేస్తాళ్లే, భయపడకు. ఇంత తాపీగా తొణక్కుండా మాట్లాడుతున్న భర్తని తను ఏమనగలదు? తన నగని తనకి చెప్పకుండా తీసుకెళ్లడం తప్పుగా తోచడం లేదా ఈ మనిషికి? మేరీ రాయిలా కూర్చుండిపోయింది. బట్టలు మార్చుకుని భోజనం బల్ల దగ్గర కూర్చున్న భర్తతో మాట్లాడాలి అని గాని, తన హృదయంలోని బాధని వెళ్ళబోసుకోవాలని గాని అనిపించలేదు. నిశ్శబ్దంగా వడ్డిస్తోంది. మధ్యాహ్నం ఉత్తరం ఏది అని అడిగాడు విశ్వం. ఉత్తరం చదివి, నువ్వొకసారి వెళ్ళిరా. ఎంతైనా ఆమె నీకు తల్లి, నువ్వు ఆవిడకి కూతురివి. అసలు నేనే వెంటబెట్టుకుని తీసుకువెళ్ళేవాణ్ణి మరొకప్పుడైతే. ఈ మీటింగ్లు, క్యాన్వాసింగు వీటికి నేను కదిలితే కుదరదు. రేపు మెయిల్కు బయలుదేరు అన్నాడు విశ్వం. తన హృదయంలోని బాధని, ఆదుర్దాని అర్థం చేసుకున్న భర్త పట్ల మేరీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అన్నం వడ్డిస్తున్న మనిషి అతని భుజంపై చెక్కిలి ఆనించింది. సురేఖని వెంట తీసుకెళ్ళు అన్నాడు విశ్వం. దానికి పరీక్షలు, మీ భోజనానికి ఇబ్బంది అవుతుంది. చిన్నదాన్ని తీసుకుని వెళతాను. డ్రాయర్లో డబ్బు పెట్టాను. 500 తీసుకో. ఇంకా కావాలంటే చెప్పు, ఎక్కడైనా తెప్పించేస్తాను. చాలు, అంతకు మించి అక్కర్లేదు. తెల్లారగట్ల బయలుదేరి నేను అనకాపల్లి వెళ్ళాలి. అక్కడ బిజినెస్ కమ్యూనిటీతో కొన్ని ఒప్పందాలున్నాయి. నేను స్టేషన్కి రాలేను. కాంపౌండర్ చెక్కిస్తాడు. తనకి కావలసిన డబ్బు సమకూర్చాడు. ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందులో కర్తవ్యమే గాని హృదయ స్పందన లేదేమో అనిపించింది. మళ్ళీ తను ఏకాకిని, తనకెవరూ లేరు అన్న భావం ఆవరించనారంభించింది. నువ్వు ప్రతిదీ ఎమోషనల్గా ఆలోచించడం అలవాటు చేసుకోకు. ఈ ఎలక్షన్ బెడదలేకపోతే నీ వెంట వచ్చుందును. మా వాళ్ళు నాకెంతో, నీ వాళ్ళు నీకంతే. అక్కడికెళ్ళి అనవసరంగా అల్లరపడకు. మీ రోసికి వైరిస్తాను. తను నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. ఆమె దగ్గరే దిగు. మీ వాళ్ళు సుముఖంగా ఉంటే వాళ్ళ దగ్గర 4 రోజులుండు. లేకపోతే మీ అమ్మని చూసేసి తిరుగు రైల్లో వచ్చేయ్. మనం పెద్దవాళ్ళమవుతున్నాం. ఏడుపులు, రాగాల నుంచి ఎదగాలి అన్నాడు విశ్వం. అతనిలా మాట్లాడుతుంటే మేరీకి కొండంత ధైర్యంగా ఉంటుంది. అతనికున్న మానసిక స్థైర్యం తనకెందుకు లేదు? ఏమైనా అతను వెంటుంటే తనకి ప్రయాణం మరికాస్త ధైర్యంగా ఉండేది. అతను రాడు, తనకు తెలుసు. ఇంత అర్థం చేసుకోగల మనిషి తనలోని ఈ ఒంటరితనాన్ని, దిగులుని ఎందుకు ఊహించలేకుండా ఉన్నాడు? తెలిసి కూడా తనని దూరానికి నెట్టుతున్నాడా? ఆ రాత్రి మేరీకి ఎంతకీ నిద్ర రాలేదు. తన తల్లి ముఖమే కనబడుతోంది. శాశ్వతంగా తెంచేసుకున్న ఆ బాంధవ్య బంధాలు మళ్ళీ ఈనాడు తిరిగి అతికింపజూస్తోంది తను. అవి మళ్ళీ అతుక్కుంటాయా? తన వాళ్ళు తనని ఆదరిస్తారా? పక్క మంచం మీద ఒళ్ళు మరిచి సన్నని గురకతో నిద్రపోతున్న భర్తను చూస్తే మేరీకి ఏదో అసూయ, కోపం ముంచుకొచ్చాయి. పక్క గదిలో పిల్లలు, కాంపౌండ్లోని ప్రతి ప్రాణి, ఈ జగత్తులోని ప్రతి జీవి ఎదమరిచి నిద్రపోతున్నారు. తనొక్కతే కన్ను మూయలేకుండా ఉంది. ఈ మనుషులు, ఈ ప్రభువు అందరూ తనని వదిలేశారు. ప్రభు, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని పదే పదే ఆ కరుణామూర్తిని స్మరిస్తూ తెల్లవారగట్ల కోడికోత వింటూ నిద్రలోకి జారింది. కళ్ళు తెరిపిన పడని తనను ఎవరో పట్టి లేపుతున్నట్లయింది. బరువుగా కళ్ళు తెరిచింది మేరీ. మేరీ, మేరీ, జీపు రెడీగా ఉంది. నేను బయలుదేరుతున్నాను అని తట్టి లేపుతున్నాడు. ఏంటి అంటూ కంగారుగా లేచింది. ఏం లేదు, నేను బయలుదేరుతున్నాను. మెయిల్ వేళకి అందుకోలేకపోవచ్చు. పాపం తీసుకెళ్ళు. జాగ్రత్త, చేరగానే వైరి అంటూ ఆమె చేతిని చెంపలు కద్దుకుని వెళ్ళిపోయాడు విశ్వం. ఇదంతా కలలోలా ఉంది మేరీకి. కళ్ళు పూర్తిగా తెరిచి చూసేసరికి పక్క మంచం ఖాళీగా ఉంది. లేచి కూర్చుని బాహ్య స్మృతిలోకొచ్చింది. ఒక్కసారి క్రితం రోజు సంఘటనలు గుప్పుమన్నాయి. తన తల్లికి ప్రమాదంగా ఉంది. తను వెళ్ళాలి. తను ఒంటరిగా వెళ్ళాలి. ఇవే ఆలోచనలు తిరిగి తిరిగి బుర్రలో కదలాడుతున్నాయి. లేచి మొహం కడుక్కునేసరికి కాఫీ కప్పు రెడీగా ఉంది బల్ల మీద. ఇలా కాఫీ రెడీగా ఉండడం ఏళ్ల తరబడి నుంచి జరుగుతున్నా, ఆ కాఫీ తయారు చేయడానికి వంట మనిషున్నా, తమకి టైంకి ఇవన్నీ అందజేయడంలో సురేఖ వెనక నుంచి అదృశ్యంగా ఎలా అమరుస్తుందో మొదటిసారి తట్టింది మేరీకి. రోజు నిద్ర పక్కం మీద నుంచి లేచేసరికి పేషెంట్లు, ఆనాటి కేసులు, విజిట్సు ఇవే జ్ఞాపకం వచ్చేవి లోగడ. ఈ మధ్య తన అనారోగ్యం, నష్టమైన తన శిశువు, భర్తగారి వ్యసనాలు ఇవి జ్ఞాపకం వస్తున్నాయి.
తను పక్కం మీద పడినప్పటి నుంచి కూతురు ఇంటి భారం నెమ్మది నెమ్మదిగా నెత్తిన వేసుకుంటోంది. తన కూతురు ఈ ఇంటిని నిర్వహించగలుగుతోంది. ఈ భావం మేరీకి కొంత ప్రశాంతతని, కొంత బాధని కలగజేసింది. ఇంత చిన్న వయసులో ఈ బాధ్యతలు, ఈ బాధలు తన కడుపున పుట్టబట్టే కదా అని బాధగా ఉంది. హాయిగా ఆటపాటలతో కాలం గడపాల్సిన వయసులో ఒక పక్క చదువుకుంటూ, మరో పక్క తమ భోజనాదుల బాధ్యత కూడా పైన వేసుకున్న ఆ 14 ఏళ్ల పిల్లని చూస్తే ఏదో బాధ, జాలి కలిగింది. అమ్మా సురేఖ అని పిలిచింది. ఏమమ్మా అంటూ వచ్చింది సురేఖ. నువ్వొక్కదానివి ఉండగలవా? నాన్నగారేమో ఈ మీటింగుల్లో తిరుగుతుంటారు. అర్ధరాత్రి ఇంటికొస్తుంటారు. నువ్వు తమ్ముడిని పెట్టుకుని ఉండగలవా? అని అడిగింది మేరీ. తల్లి రోదనాస్వరాన్ని, ఆ కళ్ళల్లోని కన్నీటి పొరని పసిగట్టిన సురేఖకి ఆ బాధ తన కొరకు అని గ్రహించగల వయసు గాని, శక్తి కానీ లేదు. తల్లి అమ్మమ్మ కోసం ఏడుస్తుంది అనుకుంది. నాకేం భయం, నేనొక్కదాన్నే ఉంటే నాన్న పెందలాడే వస్తారు. అయినా ఆయా ఉంది, కాంపౌండరు, సుబ్బరాజు గారు, మా అమ్మ వాళ్ళు ఎందరుండగా మన ఊళ్ళో నాకేంటమ్మా భయం, నీకేం పిచ్చా అంది నవ్వుతూ. అవును, తనకి పిచ్చే. సురేఖ మాటలు వింటుంటే తన భర్త కంఠం విన్నట్లుంది మేరీకి. తను ఈ ఊరికి, ఈ చుట్టూ మనుషుల్ని పరాయి వాళ్ళనుకుంటోంది. కానీ ఈ పిల్లలకి ఈ పరిసరాలు స్వంతం, ఈ జనం స్వజనం, తనే పరాయిది. ఈ భావం సూటిగా గుచ్చుకుంది మేరీ హృదిలో. మధ్యాహ్నం 12 గంటల వేళ ఆ ఊళ్ళో ఆగుతుంది మద్రాస్ మెయిలు. ఉదయం లేచి గబగబా బట్టలు సర్దుకుని మందుకొచ్చిన ఒకరిద్దరు పేషెంట్ల విషయం కనుక్కుంది మేరీ. ఇంకా తన మీద అభిమానం, నమ్మకం పోని పేషెంట్లు అక్కడక్కడా ఉన్నారు. ఈ 4 రోజులు తను ఊళ్ళో లేకపోవడం, తన భర్త ఈ నర్సింగ్ హోం ఛాయలకు రాకపోవడంతో ఆ వచ్చే నలుగురు కూడా రారు. రెడ్డిగారి రెండో కోటలకి నెలలు నిండాయి. అచ్చయ్య గారి కూతుర్ని పురిటికి తీసుకొచ్చారు. ఇలా తన మీదే ఆశలు పెట్టుకున్న ఆ నలుగురైదుగురు ఏమైపోతారు? తను వెళ్ళిపోతే వాళ్ల గతి ఎలా? ఇలా 4 రోజులు వదిలి వెళ్ళిపోవడం మంచిది కాదని హెచ్చరిస్తోంది ఆమెలోని డాక్టర్. కానీ తను మనిషే. తనకి రక్తానుబంధాలు, ప్రేమ ఉన్నాయి. తను లేకపోతే ఈ పేషెంట్లకి గడవదు అనుకోవడం తన భ్రమ. అంతగా అయితే మిషనాస్పత్రి ఉంది. మేరీ తనకి తానుగానే పరిస్థితులతో రాజీ పడుతోంది. ఓటమిని అంగీకరిస్తోంది. నర్సుకి, కాంపౌండర్కి పేషెంట్లని గురించి, మందుల్ని గురించి పదే పదే హెచ్చరించింది. సురేఖకి ధైర్యం చెబుతున్నట్లు తనలోని భయాన్ని పదే పదే వెళ్ళగక్కింది. రైలు కదిలాక, కనుమరుగయ్యేదాకా ఇద్దరు పిల్లల్ని, నర్సుని, దూరాన కాంపౌండరు, ఆయా ఇలా అందరినీ దృష్టి ఆనినంత వరకు చూస్తూనే ఉంది. కంపార్ట్మెంట్లో ఒకరిద్దరు స్త్రీలే ఉన్నారు. సెకండ్ క్లాస్, అందులోనూ లేడీస్ కంపార్ట్మెంట్ అవడంతో మేరీకి సౌకర్యంగానే ఉంది. కానీ ఆమె తన మనసులోని ఆలోచనల్ని, ఆదుర్దాని అదుపులో పెట్టుకోలేకుండా ఉంది. ఉదయం 6 గంటలకి మద్రాసు చేరుకున్న మేరీ మరో గంటలో కాట్పాడి బయలుదేరే ఎక్స్ప్రెస్ ఉండడంతో స్టేషన్ దాటి బయటికి రాలేదు. 15 ఏళ్ల పల్లె జీవితం వంటి తన ఏకాంతవాసం ఆమెలో ఏదో బిడియాన్ని కలిగిస్తోంది. ఈ మద్రాసులో 5 ఏళ్ల పాటు చదివి అనేకసార్లు ఈ సెంట్రల్ ప్లాట్ఫారం మీద నిర్భయంగా తిరిగిన ఆనాటి మేరీ కాదీమె. ఈమెలో ఏదో పిరికితనం, మందులు, వైద్యం తప్ప మిగతా విషయాల్లో స్వయం నిర్ణయం మరిచిపోయిన ఈ మేరీ కాట్పాడీకి టికెట్ కొనుక్కోలేకపోయేది. కాంపౌండర్ ముందుగానే కాట్పాడీకి రాయించి అక్కడే టికెట్ కొనడం వల్ల ఆ మేల్ దిగి ఈ రైలు ఎక్కగలిగిందామె. తనని ఎందుకెంత పిరికితనం ఆవరించింది? తనకెందుకింత భయాందోళనలు కలుగుతున్నాయి? తను కూడా పల్లెటూరి ముద్దైపోతుందా అని వెనక్కి తిరిగి చూసుకుంది. ఒంటరిగా ప్రయాణం చేయడం అలవాటు తప్పిన ప్రతి గృహిణి ఇలానే ఆదుర్దా పడుతుందని ఆమెకి తట్టలేదు. తను వృత్తిరీత్యా డాక్టర్ అయినా జీవన విధానంలో అందరి గృహిణుల వల్లనే భర్త మీద ఆధారపడి ఉన్నదని, ఇది సామాన్యమైన విషయమని అనుకోలేకపోయింది. రైలు ప్లాట్ఫామ్ మీద ఆగాక 5 నిమిషాలు తడబడిన వెనకగాని మేరీ బొద్దుగా, తెల్లగా ప్రత్యక్షమైన రోసిని గుర్తించలేకపోయింది. మేరీ, చాలా మారిపోయావు అంది రోసి. ఆ మార్పు ఇద్దరిలోనూ ఉంది. స్టేషన్ బయటున్న వ్యాన్లో కూర్చున్నాక మేరీ ఆదుర్దాగా అడిగింది. రోసి, అమ్మకెలా ఉంది? నువ్వు ఈ రోజు రావడం చాలా మంచిదైంది. రేపు మీ అమ్మను తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక హోప్స్ లేవు. ఆమె సఫర్ అవ్వకుండా సెడిటివ్స్ ఇస్తూ ఎండ కోసం వెయిట్ చేయడమే. రోసి, చుట్టూ వాళ్ళని రికగ్నైజ్ చేస్తుందా? మగతగా ఉంటోంది. ఇంకా మనమేం చేయలేం. మేరీకి కన్నీళ్లు కారిపోతున్నాయి. దగ్గర ఎవరున్నారు? అక్కలేదా? మీ జోసఫ్, ఆయన భార్య ఉన్నారు. మీ రెండో అన్న కెనడాలో సెటిల్ అయిపోయాడు. మేరీ మాట్లాడలేదు. నీకు తెలీదా?
నాకు ఈ 15 ఏళ్లుగా మా వాళ్ళని గురించి ఏమీ తెలీదు. అన్నయ్య ఇంత కఠినంగా ఎలా అయిపోయాడా తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. పోనీ అక్కన్నా రాసింది కాదు. మేరీ, మేరీ, ఏంట్రోసి, నీకు మీ అక్కను గురించి తెలీదా? ఐ యామ్ సారీ. మీ సిస్టర్ కూడా మీ మదర్ లాగానే. ఏంటి, అక్క కూడా జబ్బుగా ఉందా? లేదు మేరీ, మీ సిస్టర్ పోయి 4 ఏళ్లయింది. ఐ యామ్ వెరీ సారీ. నీకివన్నీ తెలుసనుకున్నాను. మేరీకి తన చుట్టూ ప్రపంచం పేకమేడలా కూలిపోతున్నట్లయింది. తనక్క చనిపోయి 4 ఏళ్లయినా తనకి తెలీదు. తల్లి మృత్యు సాన్నిధ్యంలో ఉంది. అన్నగారు తనని మన్నించలేడు. ప్రభూ, నేనెంత పాపం చేసుకున్నాను అనుకుంది. రోసీ, నేను నీ క్వార్టర్స్‌కొస్తాను. నీకు అభ్యంతరం లేదనుకుంటాను. డోంట్ బి సిల్లీ. వ్యాన్ సరాసరి రోసీ క్వార్టర్స్ దగ్గర ఆగింది. బేబీని అక్కడున్న పని మనిషికి అప్పగించి మేరీ రోసీతో పాటు తల్లున్న వార్డుకు వెళ్ళింది. తెల్లగా పాలిపోయి కుచించుకుపోయి బొమ్మలా మంచం మీదున్న తల్లిని చూస్తే మేరీకి కన్నీళ్లు ఆగలేదు. అమ్మా, అంది మేరీ బొమ్మలా ఉన్న ఆ మూర్తిని చేతులతో నిమురుతూ. కాని అక్కడ చలనం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఇంకా ప్రాణమున్నట్లే తప్ప మరి ఏ కదలిక లేదు. పక్కనే కుర్చీ మీద కూర్చున్న ఒక మధ్యవయసు స్త్రీ తనని కళ్ళెత్తి చూసి కారిడార్లో నిల్చున్న మధ్యవయస్కుని వద్దకెళుతోంది. మీ వదిన సారా, అంది రోసీ రహస్యంగా. అమ్మా, అమ్మా అంటూ పదే పదే అచేతనంగా ఉన్న ప్రాణం ఉన్న ఆ బొమ్మని చేతులతో తడిమింది మేరీ. కాని ఆ స్పర్శలోని వాత్సల్యాన్ని, ప్రేమని గ్రహించే శక్తి ఆ మూర్తికి లేదు. నిశ్శబ్దంగా కారిడార్లో నిల్చున్న ఆ జంటని పలకరించే ధైర్యం లేకపోయింది మేరీకి. కదలకలేని ఈ మూర్తి తన ఆవేదనని, దుఃఖాన్ని అర్థం చేసుకోలేదు. ఒక్కసారి తన అన్నని పట్టుకుని తనివి తీరా ఏడవాలి, తనని క్షమించమని కోరుకోవాలి. అన్నా, అంటూ శోకమూర్తిలా జోసెఫ్ని వాటేసుకోబోయింది మేరీ. దగ్గరకొస్తోన్న చెల్లెల్ని ఎవరో పరాయిదాన్లా చూస్తూ వెనక్కి జరుగుతూ, రోసీ, ఈమె ఎవరో నాకు తెలీదు. నా చెల్లెలు చచ్చిపోయి 15 ఏళ్లయింది. దయచేసి నా తల్లి ఆఖరి క్షణాల్ని ప్రశాంతంగా గడిచిపోనివ్వమని చెప్పు. మా అమ్మకు ముగ్గురే పిల్లలు. పదసారా, మనం ప్రయాణపు ఏర్పాట్లు చూడాలి, అంటూ భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. లావుగా బట్టతలతో ఉన్న ఈ వ్యక్తి తన జోసెఫ్ అన్న కాదు, ఎవరో పరాయి వ్యక్తి అనిపించింది మేరీకి. మనిషి అతడే, కాని మనసు మారిపోయింది. రోసీ, నేనెందుకొచ్చాను? నాకెందుకు రాశావు? నేనెంత పాపం చేశాను? అంటూ గుండెలు అవిసేటట్లు ఏడ్చింది మేరీ. ఊరుకో, ఊరుకో, మీ అన్న మనసు ఎంత కఠినమనుకోలేదు. నీకు రాయకుండా ఉన్నా బాగుండేది, అంది రోసీ తానేదో తప్పు చేసినట్టు. అది కాదు, నీ గురించి కాదు. మనుషులెందుకింత నిర్దయులవుతారు? ఎందుకిలా మారిపోతారు? అన్యమతస్థుణ్ణి వివాహం చేసుకున్నంత మాత్రాన రక్తపాసం, ప్రేమ ఇవి ఎక్కడికి పోతాయి? నేనెందుకు తెంచుకోలేకుండా ఉన్నాను? అంటూ ఏడ్చింది. నువ్వే కాదు, ఆడవాళ్ళం ఎవరం తెంచుకోలేం. మీ అక్క ఆఖరి రోజుల్లో చాలాసార్లు నీ గురించి అనుకునేదట. మీ అమ్మ చెప్పారు. ఆవిడకు కూడా నిన్ను చూడాలని చాలా ఉండేది. నేను మీ ఆయన్ని గురించి చెప్పినప్పుడు గుచ్చుగుచ్చి అడిగారు, నీకెందరు పిల్లలు, సుఖంగా ఉన్నారా అని. ఆవిడికి స్పృహ లేనప్పుడు నువ్వు రావడం ఒక విధంగా మంచిదయిందేమో. ఎందుకని? కళ్ళెత్తి నన్ను ఒక్కసారి కూడా చూడనందుకా? కసిగా అంది మేరీ. ఆవిడకు స్పృహ ఉంటే మీ అన్న మాట్లాడనివ్వకపోతే ఎంత బాధపడేదో ఊహించు. అవును, అంది మేరీ ఇంకేం అనలేక. తల్లిని చూడాలని, ఆమె ఆఖరి క్షణాల్లో పక్క నుండి సేవ చెయ్యాలని తను ఇంత దూరం నుంచొచ్చింది. కాని తను ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు అన్నగారు. రోసీ, నన్నేం చేయమంటావ్? నేనిక్కడ ఉండి ఏం లాభం? అంది క్వార్టర్స్‌కి తిరిగొచ్చిన మేరీ. అవన్నీ తర్వాత చూద్దాంలే. ముందు స్నానం, భోజనం చేయి, కాస్త విశ్రాంతి తీసుకో. నాకు విశ్రాంతొద్దు, ఏమీ వద్దు. నేను వెళ్ళిపోతాను. ఇంకెక్కడుంటే నాకు పిచ్చి పట్టేటట్టుంది. రేపు అంబులెన్స్‌లో మీ అమ్మని తీసుకెళ్ళేదాకా ఉండు. ఈలోగా మీ అన్న మనసు కరగొచ్చు. నీకింకా ఆసుందా? అంది వైరాగ్యంతో మేరీ. ఒకసారి శిలారూపం దాల్చిన హృదయాన్ని కరిగించడం అసాధ్యమని తెలుసుకున్నారు ఈ డాక్టర్లిద్దరూ. ఆ సాయంత్రం మరోసారి వార్డులోకెళ్ళి తల్లిని చూసింది మేరీ. అప్పుడు పక్కన నర్సు తప్ప తన వాళ్ళెవరూ లేరు. ఓ గంటసేపు అచేతనంగా ఉన్న ఆ మూర్తి పక్కన కూర్చుని తిరిగొచ్చేసింది. ఇవి కడసారి చూపులని, తల్లిని తను తిరిగి చూడలేనని మేరీకి తెలుసు. ఆఖరిసారి తల్లి మెడలోని సిలువని పెదవులతో స్పృశించి ఒక్కసారి ఆ ప్రభువుని ప్రార్థిస్తూ మోకరిల్లింది. ఆ తెల్లవారగట్ల అంబులెన్స్‌లో తల్లిని తీసుకెళ్ళిపోయారన్న వార్త నిద్రలేచాక రోసీ చెప్పేసరికి మేరీకి దుఃఖం రాలేదు, బాధ కలగలేదు. ఆమె కంట్లో కన్నీరు ఈరిపోయింది. హృదయంలోని ప్రేమ ఎండిపోయింది. ఇక తనకక్కడేముంది? వచ్చిన పని అయిపోయింది.
ఆ ఉదయం మద్రాస్కి ఎవరో ఫ్రెండ్స్ కారులో వెళుతుంటే రోసీ మేరీతో పాటు బయలుదేరింది రైలెక్కించి రావడానికి. రోసీకి నిశ్చలమైన నీటిలో రాయి విసిరినట్లుగా ఉంది. తను మేరీకి అనవసరంగా ఉత్తరం రాసి ప్రశాంతంగా గడిచిపోతున్న ఆమె జీవితాన్ని అల్లకల్లోల పరిచానని బాధగా ఉంది. ఎప్పుడో ఎవరి నోటనో తల్లి మరణ వార్త వినడం లేదు. ఇలా ఇంత దూరం తల్లి కొరకొచ్చి శూన్య హృదయంతో వెళ్ళిపోవడం వేరు. రోసీకి జోసెఫ్ మీద కోపంగా ఉంది. ఇంత చదువుకుని అన్ని విషయాల్లో ఎంతో ఉదారంగా ఆలోచించే జోసెఫ్ చెల్లెలి పట్ల ఎందుకింత మూర్ఖంగా ఉన్నాడు? ఎందుకింత నిర్దయగా ప్రవర్తించాడు? రోసీకి మేరీ పట్ల ఎనలేని జాలి ఏర్పడింది. అయిందేదో అయింది. ఎక్కడో ఒక చోట నువ్వు సుఖంగా ఉన్నావు. "ఉమ్," అంది మేరీ పరధ్యానంగా. "ఎంతకీ నీ గురించి చెప్పు. ఎంతమంది పిల్లలు? ఎంత వెనకేశావు? ఇల్లు కట్టావా?" "ముగ్గురు. ఇల్లు కడదామని అనుకున్నాను. పడలేదు." "ఏం?" "ఏవో ఖర్చులు." "అదేంటోయ్ మీ ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు?" "మా ఆయన ప్రాక్టీస్ వదిలేశారు. ఆయనకు రాజకీయాలు, ఎలక్షన్సు." "అదేంటి? చదువుకునే రోజుల్లో చాలా బ్రిలియంట్‌గా ఉండేవాడు. ప్రొఫెషన్ వదులుకోవడం ఏంటి?" "ఆయనకి రాజకీయాల పిచ్చి బాగా పట్టిందిలే." "నువ్వెందుకు ఊరుకుంటావ్? వద్దనకపోయావా?" "మనం చెబితే వింటారా? నిల్వ చేసిందంతా పోయిన ఎలక్షన్లలో పెట్టేశారు." "ఆ పల్లెటూళ్ళలో ఉంటే ఇంతే. ఎంతకీ పార్టీలు, ఎన్నికలును. శుభ్రంగా ఏ సిటీలోనైనా ఉంటే మీరీ పాటికి హయ్యర్ స్టడీస్‌కి ఫారెన్ వెళ్ళుండేవారు." "అవన్నీ చదువుకునే రోజుల్లో కనే బంగారు కలలు." అంది నీరసంగా మేరీ. "నాన్‌సెన్స్. నేను మా ఆయన వచ్చే ఏడు స్టేట్స్‌కి వెళ్ళిపోతాం. ఇద్దరిలోనూ ఎవరికి ఛాన్స్ వచ్చినా ముందు ఒకరు వెళ్ళి ఆనకు రెండో వాళ్ళని పిలిపించుకుంటాం." అంది రోసీ ఉత్సాహంగా. ఆమె మాటలు వింటుంటే మేరీకి తన మరిది మోహన్ జ్ఞాపకం వచ్చాడు. తను ఫోర్త్ ఇయర్‌లో ఉండగా మెడిసిన్‌లో చేరిన ఆనాటి రోసీ ఎంత పిరికిగా, నెమ్మదిగా ఉండేది. ఆనాడు ఇంటికి వెళ్ళిపోతాను, ఈ కోర్సొద్దు అని ఏడిస్తే తను ఓదార్చి, బుజ్జగించి ధైర్యం చెప్పవలసొచ్చిన రోసీయేనా ఈనాడు ఎల్లలు దాటి పరాయి దేశాలకి వెళ్ళిపోతానని ఉత్సాహంగా కొత్త ఆశలతో చెబుతోంది? తన చుట్టూ అంతా ముందుకు పోతుంటే తాము మట్టుకు తిరోగమిస్తున్నారు. మేరీకి తనకంటే చిన్నదైన ఈ రోసీకి తన సమస్యలన్నీ చెప్పుకోవాలని అనిపించింది. మొదట్లో తన ఇంటి గుట్టు బయట పెట్టకూడదని అనిపించినా ఈ 2 రోజుల ప్రయాణం, అన్నగారు చేసిన పరాభవం, తల్లి పట్ల తన నిస్సహాయత, ఇదంతా మేరీకి లోకం మీద, తన భర్త మీద, తన పుట్టింటి వారి మీద ఏదో కసిగా ఉంది. ఇవన్నీ కనపడని బంధాలు. ఈ బంధాల నుంచి తనకి, తన పిల్లలకి విముక్తి కావాలి. కారులో అంతా ఈ కబురు, ఆ కబురు చెప్పుకున్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ రోజు, ఆ మర్నాడు కూడా మేరీ రోసీకి తన వైవాహిక జీవితం, విశ్వం, అత్తమామలు ఒకటేంటి, ఈ 15 ఏళ్ల తన జీవితాన్ని ఒక పెద్ద కథలా చెప్పుకొచ్చింది. "ఆయన ఎందుకిలా మారిపోయారంటావ్?" అని ప్రశ్నించింది రోసీని. "దీనికి పెద్ద ఆలోచన దేనికి? పరిస్థితులు. మనిషి పరిస్థితులకి బానిస. తన ఇల్లు, తన కుటుంబం, తన ఊరు, తన రాష్ట్రం, తన దేశం. ఇలా మనిషి తన చుట్టూ వాతావరణాన్ని మించి బయటకి చూడలేడు. మీ ఆయన మెదడు ఆ పల్లెటూరు సంకుచితత్వంతో తుప్పుపట్టిపోయింది. ఆ తుప్పును వదలగొట్టించి ఆ ఊరు నుంచి బయట పడవేయగలిగామా ఆయన మన ప్రొఫెషన్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాగలడు." "అది ఎలా?" "ఎలా ఏముంది? నువ్వు ముందు మకాం ఎత్తు. నువ్వు అంటే నేను చుట్టుపక్కల నీకు జాబ్ చూస్తాను. ఆ తర్వాత అతను వస్తాడు." "ఆయన చాలా పట్టుదల గల మనిషి రోసీ." "పట్టుదల గలవాడే కాని మూర్ఖుడు కాదుగా. నెమ్మదిగా విడమర్చి చెప్పు. తప్పకుండా వింటాడు." "ఏమో" అంది నిస్పృహగా మేరీ. "నేనో మాట చెబుతాను. ఏమీ అనుకోవుగా?" "ఇందులో అనుకునేందుకేముంది? నేను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను. నీకెందుకో సెల్ఫ్ పిటీ ఎక్కువవుతున్నట్లు తోస్తోంది. ఏదో నైరాస్యం, స్తబ్దత కనిపిస్తోంది నీలో. ఇవన్నీ అనారోగ్యకరమైన లక్షణాలు. ఊరికే ప్రతిదానికి భయపడక. మీ ఆయన్ని కన్విన్స్ చేయి. ఇంత చదువుకున్న మనలాంటి వాళ్ళమే నీరు కారిపోతే మామూలు ఆడవాళ్ళ సంగతి?" మేరీ సమాధానం చెప్పలేదు. "నువ్వు వెళ్ళగానే మీ వారి విషయం రాయి. నేను మిగతా ఏర్పాట్లు చూస్తాను. ఏ వెల్లూరులోనైతే నీకు ఫర్దర్ స్టడీస్‌కి అవకాశం ఉంటుంది" అని హెచ్చరించింది. మేరీకి ఒక పక్క రోసీ మాటలు కొంత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నా మరోవైపు నిస్త్రాణగా ఉంది. రైలు దిగి ఇంటికొచ్చేసరికి పనివాళ్ళు, నర్సు తప్పించి ఇంకెవరూ లేరు. భర్త గాని, పిల్లలు గాని లేని ఆ ఇల్లు చూసేసరికి ఆమెకేదో దైన్యం పుట్టుకొచ్చింది. అలానే పక్క మీద పడుకుని కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్ అమ్మగారి తల్లి పోయింది కాబోలు అని అనుకున్నారు పనివారు. ఆ రాత్రి 12 వేళ ఇంటికొచ్చాడు విశ్వం. పక్క మీద శోకమూర్తిలా పడున్న భార్యను చూసి, "మేరీ, ఐ యామ్ సారీ" అంటూ పక్కన కూర్చున్నాడు.
అమ్మ చచ్చిపోలేదు, కానీ వాళ్ళకి నేను చచ్చిపోయాను. అక్క చచ్చిపోయినా నాకు చెప్పలేదు. నాకెవరూ లేరు అంటూ భర్తను పట్టుకుని ఏడ్చింది మేరీ. ఎక్కిళ్లలో మధ్య మధ్య మాటలతో అక్కడ జరిగిన పరాభవాన్ని చెబుతుంటే విశ్వానికి భార్యపైన అనిర్వచనీయమైన జాలి కలిగింది. పూరుడియర్, ఊరుకో. మార్గాలు వేరైనప్పుడు మనుషులు దూరం అవుతారు. వాళ్ళ మార్గం వేరు, మన జీవితాలు వేరు. వైరవకపోయావా స్టేషన్కి వచ్చేవాణ్ణి. పూర్ చైల్డ్, మధ్యాహ్నం నుంచి ఈ బాధపడుతున్నావా పూర్ థింగ్ అంటూ అనునయించాడు. మేరీకి కొంత ఉపశమనం కలిగినట్లయింది. తనని అందరూ వదిలినా తన భర్త వదలడు. తన భర్త, పిల్లలు ఉన్నారు. ఈ భావంతో నిద్రలో కొరిగింది మేరీ. రాయవెల్లూరు నుంచి వచ్చినప్పటి నుంచి మేరీకి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని, తన భర్తని, పిల్లల్ని ఈ పరిసరాల నుంచి కదల్చాలని ఆరాటం ఎక్కువైంది. నాకు డీజీఓ చెయ్యాలనుంది అంది విశ్వనాథంతో ఓ వారం రోజులు పోయాక. ఓ చదువు, మద్రాసుకి రాసి తెప్పించమంటావా అన్నాడు. అది కాదు, మీరు ఎండి, నేను డీజీఓ, ఇద్దరం చేద్దాం. ఓ ఏడాది మద్రాసులో ఉంటే సరిపోతుంది. నేను చదవడం అనే మాట వదిలే. నాకు చదవాలనే ఆసక్తి లేదు. ఎండి దేనికి? మరికొంత సంపాదించడానికేగా. రేపు ఎమ్మెల్యేనైతే దానికి 10 రెట్లు సంపాదిస్తాను. దానికున్న పరపతి మన ప్రాక్టీస్కి ఎక్కడుంది? మీరు మళ్ళా నిల్చోడానికే నిశ్చయించుకున్నారా? ఇదేదో కొత్త విషయంలో మాట్లాడుతున్నావు, నీకు తెలీదా? మరి డబ్బు? మన దగ్గర అంత పెట్టుబడి ఎక్కడుంది? ఓస్ అదా, సుబ్బరాజు పార్టీ పెట్టుబడి పెడతారు. ఆనాక అతనికి నా వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. నెగ్గకపోతే అన్నావ్. నా మీద నీకు తప్ప అందరికీ నమ్మకం ఉంది. నీ ఒక్కదానికే నేను వేలుగాళ్లా కనిపిస్తున్నాను. అది కాదండి. ఏంటది కాదు? నీ దృష్టిలో రోరింగ్ ప్రాక్టీస్ తప్ప మరో దానికి విలువ లేదు. నీలాంటి వారి వల్లనే మన దేశం ఇలా తగలడుతోంది అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు విశ్వనాథం. సౌమ్యంగా ప్రారంభించిన సంభాషణ ఇలా కోపతాపాలతో ముగియడం మేరీకి బాధాకరంగా తోచింది. ఎలానైనా భర్తని ఈ పరిసరాల నుంచి తీసుకెళ్లిపోవాలనుంది మేరీకి. విశ్వనాథం నెగ్గుతాడని ఆమెకి నమ్మకం లేదు. రోజూ వచ్చే 2-3 పేషెంట్లకి నామమాత్రంగా వైద్యం చేస్తోంది. ఆమె మనసు స్థిమితంగా ఉండడం లేదు. తాము ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా? ఒక పక్క ఇంటద్దె పెంచమని మీసాలనాయుడు గారి ఒత్తిడి, మరో పక్క నెల రాబడి జీతాలకే అయిపోతుంది. నిల్వ చేసే అవకాశంగాని మార్గంగాని తోచడం లేదు. ముందు ఈ పరిసరాల నుంచి వెళ్ళిపోవాలి. తాము వెళ్ళిపోవాలి. ఈ ఆలోచన పట్లే ఆమె మనసు కేంద్రీకృతమైంది. ఒకరోజు విశ్వనాథం లేని టైంలో సుబ్బరాజు వస్తే అతన్ని కదిపింది. ఈ ఎలక్షన్లో ఆయన నిల్చోవడం నిశ్చయమైందా? ఆ, అయినట్టే. నిన్ననే నామినేషన్ పత్రాలు దాఖలు చేశాం అన్నాడు సుబ్బరాజు. ఆయన గెలుస్తారంటారా? అది చెప్పలేం. ఈ రాజకీయాల్లో గెలుపు ఎవరదో ఆఖరి మినిట్ దాకా చెప్పలేం. ఏమైనా ప్రయత్నం చేయడం తప్పులేదుగా. కానీ కిందటిసారి ఎంత అయింది మీకు తెలుసా? మళ్ళీ ఈసారి ఎక్కడి నుంచి తేవడం? ఈసారి అంత అవదు. అప్పుడు మాకు అనుభవం తక్కువ. ఇప్పుడు పార్టీ తరపున నుంచుంటున్నాడు, ఇండిపెండెంట్ గా కాదు. అయినా అదంతా నేను చూసుకుంటానుగా అన్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు ఇంత మద్దతిస్తుంటే తన భర్త ఎలక్షన్లో నిలబడి తీరతాడు. నామినేషన్ పేపర్స్ ఫైల్ చేశాక మరి తిరుగులేదని గ్రహించుకుంది మేరీ. ఈ ఎలక్షన్లో భర్త ఓడిపోతే అప్పులన్నీ నెత్తిన పడతాయి. వాటిని తీర్చడం ఎలా? ఆయన నెగ్గినా ఓడినా తనకు ఈ ఊరి మీద, ఈ జీవితం మీద విరక్తి కలిగింది. డాక్టర్గా తనకిక్కడ భవిష్యత్తు లేదు. పిల్లలు చెడిపోవడం ఖాయం. తన భర్త ఎలానూ ఈ పరిసరాలు వదిలి రాడు. పిల్లల భవిష్యత్తు కోసమేనా తాను కొన్నాళ్లు ఈ ఊరికి, ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంది మేరీ. వ్యక్తురాలై ఎదుగుతున్న సురేఖ ఇక్కడే ఉంటే చదువు మీద శ్రద్ధ చూపలేదు. దానికి తోటి ఆడపిల్లలకు మళ్ళీ పెళ్లి మీద తప్ప చదువు మీద దృష్టి ఉండదు. బాబు ఈ 4-5 నెలల్లో మరీ అల్లరి తిరుగుడు నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు రూపాయి నోట్లు చిల్లర తగ్గడం గమనిస్తోంది మేరీ. ఈ డబ్బు పనివాళ్లు తీస్తున్నారని అనుకునేది చాలా రోజులు. కానీ ఇటీవలే అది బాబు పని అని బయటపడి ఆమె మనసు వికలమైపోయింది. ఇవన్నీ ఆలోచించగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడమే తమకు మంచిది అనిపించింది మేరీకి. విశ్వనాథం ఇందుకు వ్యతిరేక మార్గంలో ఆలోచిస్తున్నాడు. పోయినసారికి మళ్ళేగాక ఈసారి మేరీ తనతో పాటు సభలకి, సమావేశాలకి రావాలని అనుకుంటున్నాడు. మేరీ సహకారం తనకి ఈ ఎన్నికల్లో చాలా అవసరం. మందుమాకులు ఊరికే ఇచ్చి తాము జమీందారి గారి పద్ధతులే అవలంబించి ఓటర్లని ఆకట్టుకోవాలి. అలాంటప్పుడు మేరీ ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామని, కాపురం ఎత్తేద్దామని, పిల్లలు చెడిపోతున్నారని అనడం అతనికి చికాగ్గా తోచింది. తనకి రాజకీయాల్లో కలగబోయే ఘన విజయానికి సహకరించడం పోయి పైపెచ్చు ఇలా కాపురం ఎత్తేద్దామని అనడం తనకి ఎదురుదెబ్బ అవుతుందని కూడా గ్రహించుకున్నాడు.
అనారోగ్యం వల్లను గర్భం పోవడం చేతను మేరీ ఇలా అంటోందనే గాని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఆమె మనస్ఫూర్తిగానే కోరుకుంటోందని తెలుసుకోలేకపోయాడు. కాపురమెత్తే విషయంలో వీరి వాగ్వాదాలు దైనందిన కృత్యాలుగా మారిపోయాయి. మనం ఈ ఊరు వదిలి వెళితేనే గాని బాగుపడం. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. వాళ్ళు చెడిపోతున్నారు. మీరు మారిపోతున్నారు అంది. నేను ఎప్పుడూ ఓ మాదిరిగానే ఉన్నాను. ఏదో చిన్నతనం వల్ల సిగరెట్ తాగినంత మాత్రాన, చిల్లర తీసినంత మాత్రాన పిల్లలు ఎందుకు కాకుండా పోతారా? నా చిన్నప్పుడు చాలా బుద్ధిగా చదువుకున్నా. పెద్దయ్యాక చెడిపోయినని నువ్వు అందరితో పాటు అంటున్నావు. దానికేం చెబుతావు? అది కాదండి. ఈ ఊరు, ఈ వాతావరణం ఇవి వాళ్ళని చెడగొడుతున్నాయి. ఆ స్కూల్లో చదువు అధ్వానంగా ఉంది. వాతావరణం ఏం చేసింది? నేనిక్కడే పుట్టి పెరిగాను. ఆ స్కూల్లో మేం అన్నదమ్ములం నలుగురం చదువుకున్నాం. ఒకప్పుడు కాకినాడ పంపి చదివిస్తానంటే నువ్వే వద్దన్నావు. అప్పుడు పనికొచ్చిన స్కూలు ఇప్పుడు పనికి రాలేదా? స్కూల్ కాదండి. అక్కడి పిల్లలు, ఆ సావాసాలు, వాటి వల్ల వాళ్ళు చెడిపోతున్నారు. స్కూలుకెళ్తున్నానని చెప్పి ఎగ్గొట్టి మ్యాట్నీకి వెళుతున్నాడు. ఏం వెళితే ఈ రోజుల్లో సినిమాలకి ముసలాళ్లే ఎగబడుతున్నారే, చిన్న వెధవకి చూడాలనున్నదా అని. అది కాదు. వాడికి సినిమాలకి డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయా అని. ఈ మధ్య చాలాసార్లు నా బ్యాగులోంచి 1, 2 తగ్గుతోంది. పనివాళ్లు తీస్తున్నారేమో. నువ్వు బ్యాగు టేబుల్ మీద పెట్టి పోతుంటావు. డబ్బు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది అందుబాటులో ఉంటే పిల్లలకే కాదు పెద్దాళ్ళకు కూడా చెడుబుద్ధులు పుడతాయి. అంటే మీరు నాదే తప్పంటారు. భూమి గుండ్రంగా ఉందని ప్రతిదానికి నన్నే తప్పు పడతారు. నిన్ను తప్పు పట్టడం కాదు, ఉన్న విషయం చెబుతున్నాను. ఆ డబ్బు బాబు తీసినా, పనివాళ్లు తీసినా దాని వాళ్ళకందేటట్లు నిర్లక్ష్యంగా పారేయడం తప్పంటాను. ఒకవేళ తీశాడేనుకో, దాంతో వాడేదో పెద్దగా చెడిపోతున్నాడని నువ్వు గొంతు చించుకోవడం నాకు నచ్చలేదు. రేపు పనివాళ్లు తీసినా వాడి నెత్తినే తోస్తారు. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నారా? అన్నీ 25, 30లోను. ఇలా చదివితే ఎలా? ఆ స్కూల్లో చదివే అంతంత మాత్రం. ఇంక వీడి సావాసాలు దాంతో ఎందుకు కాకుండా పోతున్నాడు. అక్కడే నాకు చికాకొచ్చేది. నీకిప్పటికి 100 సార్లు చెప్పాను. మా అన్నదమ్ములం నలుగురం ఈ హై స్కూల్లోనే చదివాం. అందరం ఏ క్లాసు తప్పకుండా. నీ కొడుకు మళ్ళీ ట్యూషన్ లేకుండా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాం. రేపు వీడు పాస్ కాకపోతే స్కూల్ని, సావాసాల్ని అనుకో, నీ పెంపకాన్ని అనుకో, లేక వాడికి బుర్ర లేదనుకో. మేరీకి వెర్రి కోపం వచ్చింది. తన కొడుక్కి బుర్ర లేదా? వాడికి తెలివి లేదా? అయ్యో, వాడికి బుర్ర లేకుండా ఎలా పోతుంది? అటు పెత్తండ్రి, తండ్రి, పినతండ్రులందరూ అఖండులాయే. అదే నేను చెప్పేది. వాడికి తెలివి లేక కాదు. ఏదో చిన్నతనంగా కొన్నాళ్లు తిరిగినా ఆనాక వాడే చదువుతాడు. చదువు వంటబట్టలేదు అంటే అది పూర్తిగా స్కూల్ని, ఊరిని అనకూడదు. మన పెంపకం, తల్లిదండ్రుల పోలికలు అన్నాడు విశ్వనాథం. మేరీ నిర్ఘాంతపోయింది. తనని ఎత్తి పొడుస్తున్నాడా? తనకి బుర్ర లేదని వేలెత్తి చూపుతున్నాడా? ఎన్నాళ్ళకి తన తెలివితేటల ప్రసక్తొచ్చిందా? కాని తను ఆ పరిసరాల్ని, అతను పుట్టి పెరిగిన ఊరిని మాటిమాటికి వేలెత్తి చూపిన సంగతి మరిచిపోయింది. అతను తిరిగి దెబ్బ తీసేసరికి గిజగిజలాడింది. ఏమైనా తన పట్టుదల విడవదలుచుకోలేదు మేరీ. మళ్ళీ రెట్టించింది. నేను ఈ ఊరు విడిచి రాను. ఇక్కడి నుంచి కదలను. ఈ ఊరు మారడం నీకేదో తేలిగ్గా అనిపిస్తోంది కాబోలు. నాకు ఇక్కడ కావలసినంత ఫ్యూచర్ కనిపిస్తోంది. ఫ్యూచర్ అన్నది మన చేతుల్లో ఉంది అన్నాడు విశ్వనాథం. పోనీ పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు రండి అంది మేరీ స్త్రీ సహజమైన అమాయకతతో. విశ్వనాథం ఉగ్రుడైపోయాడు. ఇంతదాకా అతను మేరీ జీవితంలో అతి ముఖ్యుడు, ప్రథముడును. ఈనాడు మేరీ తనకంటే పిల్లలు ఎక్కువ అంటోంది. తనని వదిలి వెళ్ళిపోవడానికి ఆమె తయారవుతోంది. ఈ భావం అతనికి సూటిగా గుండెల్లో గుచ్చుకుంది. ఈ 15 ఏళ్ల తమ ప్రేమ, వైవాహిక జీవితం నిరర్ధకంగా, బూటకంగా తోచాయి. మేరీకి ఎప్పుడైతే తను పిల్లల తర్వాత వాడయ్యాడో, తనకి మేరీ కూడా పిల్లల తర్వాతనే అవుతుంది. తనకి పిల్లలే ముఖ్యం. మేరీ మాతృప్రేమకి ఎంత హక్కుందో తన పితృప్రేమకి అంతే హక్కుంది. ఎలక్షన్ల ముందు ఘర్షణ అర్ధవిహీనంగా కనిపించింది. మేరీలోని మొండి పట్టుదల చికాకు తెప్పిస్తోంది. ఎన్నికల ముందు తన భార్య వెళ్ళిపోతే, అందులోనూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే తనకి పరాజయం తథ్యం. ఆ విషయం తెలిసే మేరీ ఇలా ప్రవర్తిస్తోందా? అతను చూసుకుని తన మీద దెబ్బతీస్తోందా? తను ఎదురు దెబ్బ తీయాలి అనుకున్నాడు. అదీగాక ఎన్నికలైపోయేదాకా ఈ భేదాభిప్రాయాల్ని పైకి పొక్కకుండా సర్దేయాలి. అందుకనే పిల్లల్ని ఆమె వెంట తీసుకువెళ్ళడానికి ససేమీరా ఒప్పుకోనన్నాడు. భర్త తన మాట వెండు, ఈ ఊరు నుంచి కదిలి రాడు అని మేరీ గ్రహించింది. పోనీ పిల్లల్ని తీసుకుని ఏ మద్రాసో వెళ్లి ఉద్యోగం చేసుకుంటే కొన్నాళ్లకి అతనే మనసు మారి తన వద్దకొస్తాడని భ్రమపడింది. ఆమెకి విశ్వనాథం మీద ప్రతీకార వాంఛగాని, పగగాని లేదు. పిల్లల్ని ఈ పరిసరాల నుంచి తీసుకెళ్లిపోవాలి. తానీ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు గాని తమకి విముక్తి లేదు.